రైట్. ఇంత లంగా అన్నాడు లేకపోతే ఇంత చీటర్ అంటున్నారు కదా, మీరు క్లియర్గా చెప్పండి అన్న. ఇప్పుడు మీరు ఎన్ని తారీఖు నాడు హర్ష సాయి మీద కేసు ఫైల్ చేశారు? మీరు కంప్లైంట్ 10th. ఆయన ఎప్పుడు చేసిండు? 15th చేసిండు. మీకు ఆయనకు 5 రోజుల గ్యాప్ ఉన్నది. మీరు ఫైల్ చేసినటువంటి కేసు అయిందా, ఎఫ్ఐఆర్ అయిందా, ఆయన చేసింది అయిందా? అదన్నా చెప్పండి అన్న, మీరు చెప్పండి. దాని లీగాలిటీ చెప్తా మీకు. ఇతని కంప్లైంట్ ఏమని ఇచ్చాడు? ఫస్ట్ హర్ష సాయి, ఇమ్రాన్ ఇద్దరు తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ని వైలేట్ చేస్తూ వాళ్ళు ఇక్కడ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దాని మీద నేను ఒక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ మీద పోరాటం చేస్తూ ఉంటే హర్ష సాయి అండ్ ఇమ్రాన్ నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని 10వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు దాన్ని ఆన్ ది సేమ్ డే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి యాజ్ పర్ లా. ఎందుకు? తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ వైలేట్ అయింది, ఐటీ యాక్ట్ వైలేట్ అయింది. వైలేట్ అయినప్పుడు ఇది కాగ్నిజబుల్ అఫెన్స్, రిజిస్టర్ చేయాలి. చేయకుండా కోర్టుని డైరెక్షన్ అడిగారు. ఏమని? ఇది ఒక నాన్ కాగ్నిజబుల్ అఫెన్సు. మీకు ఇంటెన్షన్ అర్థమవుతుంది, ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్సు, నేను దీన్ని ప్రొసీడింగ్స్లోకి వెళ్ళడానికి నాకు డైరెక్షన్ ఇవ్వండి అని పర్మిషన్ అడిగి 10వ తారీఖున కంప్లైంట్ ఇస్తే 20వ తారీఖున రిజిస్టర్ చేశారు. అదే హర్ష సాయి ఒక ఫేక్ ఐడెంటిటీ, విజయనగరంలో ఉండే అటువంటి హర్ష సాయి బ్యాంక్ అకౌంట్ విజయనగరంలో ఉంటే విజయనగరం పోలీసులను అప్రోచ్ అవ్వకుండా ఇక్కడ ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని, ఆ ఫేక్ ఐడెంటిటీ ఎవరిది? ఇమ్రాన్ అనే తోడు దొంగది. ఏ వ్యక్తి మీద అయితే అతను కంప్లైంట్ ఇచ్చాడు ఇమ్రాన్, ఆ ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని సైబర్ పోలీసులను అప్రోచ్ అయ్యి నా బ్యాంక్ ఐడెంటిటీని మిస్యూజ్ చేశాడు, నా బ్యాంక్ అకౌంట్ని, ఫోన్ నెంబర్ని పోస్ట్ చేశాడు అని. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, నీ బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయడం వల్ల నీకేమన్నా లక్షల రూపాయల నష్టం వచ్చిందా? అయినా రవి పోస్ట్ చేసింది నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కాదు, నీకు ఒక ఇల్లీగల్ బెట్టింగ్కి మధ్య జరిగినటువంటి ఒక ట్రాన్సాక్షన్. నీకు ఒక కంపెనీకి ఒక ఇన్వాయిస్ జరిగింది, ఒక ఇల్లీగల్ లోటస్ 365 అనే కంపెనీతో నీకు ఒక ఇన్వాయిస్ వచ్చింది, ఒక 70 లక్షల రూపాయల ఇన్వాయిస్. ఆ ఇన్వాయిస్ ని బయట పెట్టాడు. స్కామ్ ని బయట పెట్టడం తప్ప యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీకు రైట్ ఉందా లేదా స్కామ్ ని బయట పెట్టడం? నువ్వు ఇందాక ఒక ఈమెయిల్ చూపించినావు నాకు, ఏది 5 లక్షలు నీకు ఇస్తా అన్నది, ఆ ఇన్వాయిస్ అది నువ్వు యాక్సెప్ట్ చేసినావు. రేపొద్దున నీ వల్ల కూడా కొంతమంది చనిపోయారు, నీ వల్ల కూడా యూత్ చెడిపోతుర్రు అనుకుందాం. ఇదంతా సూపర్స్టిషియస్ సినారియో. కానీ ఒకవేళ అట్లా అయిందనుకో, అప్పుడు నేను అది ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ని బయట పెట్టడం నేరమా? అది ఐడెంటిటీ థెఫ్ట్. ఇప్పుడు ఆ స్కామ్ని ఎక్స్పోజ్ చేసినందుకు ఇక్కడ పోలీసులు ఐడెంటిటీ థెఫ్ట్ కింద ఐటీ యాక్ట్ వైలేట్ అయిందని కేసు రిజిస్టర్ చేసి అదే రోజు ఇతనిచ్చిన ఎఫ్ఐఆర్కేమో ఇతనిచ్చిన కంప్లైంట్కేమో 10 రోజులు డిలే అయ్యింది. కానీ హర్ష సాయి అనేవాడు ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని వచ్చాడని తెలిసినా, వీడి బ్యాంక్ అకౌంట్ మన జ్యూరిస్డిక్షన్ కాదు అని తెలిసినా, ఒకవేళ రిజిస్టర్ చేస్తే దీన్ని 0 ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేసి విజయనగరానికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి ప్రొసీడింగ్స్ చేయాలని తెలిసినా, ఇక్కడ సైబర్ పోలీసులు దీన్ని రిజిస్టర్ చేసి ఇతన్ని 24వ తారీఖున అనాథరైజ్డ్గా 10 గంటలు డిటైన్ చేసి ఇతని ఫోన్ని ల్యాప్టాప్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని 2 డేస్ వాళ్ళ పరిధిలో ఉంచుకొని ఇతన్ని అరెస్ట్ చేసి, అంటే ఒక 3 డేస్ 10 మంది పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి అంత క్రైమ్ ఏం చేశాడు? 1 లక్షల కోట్ల మాఫియాతో ఏమైనా టైప్ పెట్టుకున్నాడు? ఇలాగా హర్ష సాయిలాగా ఏమైనా టైప్ పెట్టుకున్నాడు? లేకపోతే ఏమన్నా చట్ట విరుద్ధమైనది ఏమన్నా చర్య ఏమన్నా చేశాడు? లేకపోతే నా మీద ఏమన్నా పిటి కేసు అన్నా ఉందా? మీ దగ్గర ఎక్కడదన్నా మరి ఆ ఇన్వాయిస్ ఎక్కడ మీ దగ్గర? ఏది బాధితులు ఇచ్చారు అన్న, బాధితులు ఇచ్చారు. ఇప్పుడు నువ్వే చూపించినావు, ఇక చూడు ఈ కంపెనీ వాడు ఒక్క రోజుకి 5 లక్షలు ఇస్తా, ఒక వీడియోకి 5 లక్షలు ఇస్తా అని చూపించాడు. నేనంటూ నువ్వు ఒక్కనివే మంచోనివి, నేను ఒక్కనే మంచోని కాదు కదన్నా, చాలా మంది ఉంటారు కదా. అట్లా దొరికింది. తప్ప అది కాదు కదా. రైట్, ఓకే అన్న. అంటే కొంచెం పర్సనల్గా అడుగుతా, మీరు ఏమనుకోకండి. ఇది అన్న, నేను కొన్ని వీడియోస్లో చూసిన, మీరు సిగరెట్ తాగుతూ వీడియోలు చేస్తా, హర్ష సాయి వచ్చేసి యాప్లు ప్రమోట్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటారు. ఇద్దరికి తేడా ఏముందన్న? అవునా, సిగరెట్ తాగితే సిగరెట్కి నేను ట్యాక్స్ కట్టి సిగరెట్ని బ్యాన్ చేయమను, అప్పుడు పెట్టా. మందుని బ్యాన్ చేయమను, అప్పుడు మందు తాగుతూ వీడియోలు పెట్టా. ఫిలిం స్టార్స్ వాళ్ళందరూ బ్యాన్ అయినా ఓ కాషన్ పెడతారు. సో అసలు తాగే సిగరెట్ ప్యాకెట్ మీదనే ఉంటుంది స్మోకింగ్ కిల్స్ అని. ఇది బ్యాండ్ ప్రోడక్ట్ అయితే లేదు. బ్యాండ్ ప్రోడక్ట్ నేను ఏదన్నా యూజ్ చేసినాను అంటే శిక్ష. ఇప్పుడు మీరు సిగరెట్ తాగుతుండ్రు, చిన్న పొరగాళ్ళు వీడియోలు చూస్తారు, అరే రవిభాయ్ మస్తు చెప్తాడు, మంచిగా చెప్తాడు, అవేర్నెస్ కల్పిస్తాడని వీడియోలు చూస్తారు. సిగరెట్ తాగుతుంటే వాడు తాగాలనిపిస్తుంది, అది ఇన్ఫ్లుయెన్స్ కాదా? 18 లోపల ఎవరన్నా ఇన్స్టాగ్రామ్ కనుక యూజ్ చేస్తా,
వాడు నన్ను ఫాలో చేస్తా ఉంటే అర్జెంట్గా అన్ఫాలో కొట్టండి. 18 years లోపల ఉన్న పిల్లలకి ఇన్స్టాగ్రామ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ నాలాంటోడు సిగరెట్ తాగుతుంటాడు, వాళ్ళంటోడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటాడు, ఇంకోడెవడో డ్రగ్స్ తీసుకుంటున్నట్టు వీడియో చేస్తాడు, ఇంకోడెవడో కత్తులతో పొడుచుకుంటున్నట్టు చూస్తాడు, ఇంకో ఆమె ఎవరో చేస్తున్నట్టు వీడియోలు తీస్తుంటారు. సో ఇక్కడ ఉండేదంతా చెత్త. సో నువ్వు నీకు 18 years లోపల ఉంటే నీకు ఏది మంచి ఏది చెడు అని తీసుకునే విచక్షణ ఉండదు. సో దయచేసి 18 years లోపల ఉంటే మటుకు నన్ను ప్లీజ్ అన్ఫాలో చెయ్యండి. అండ్ నేను సిగరెట్ తాగుతా వీడియో చేస్తా, కానీ ఈ సిగరెట్ తాగితే మీకు ఒక 100 రూపాయలు వస్తాయి, ఈ సిగరెట్ తాగితే మీకు 1 కోటి రూపాయలు వస్తాయి అని అంటలేను కదా అన్న. నేను తాగుతున్నా, పోనీ ఎఫెక్ట్ అయితే నేను చేస్తానేమో, నా ఫ్యామిలీకి ప్రాబ్లం ఏమో ప్యాసివ్ స్మోకింగ్ వల్ల, వీని వల్ల సమాజానికి కదన్నా. సరే, యావరేజ్గా హర్షద్ సాయి పర్ మంత్ ఎంత ఎర్నింగ్ చేస్తుంటారు మీ స్టడీ ప్రకారం? నాకు తెలిసి అయితే ఈజీగా ఒక స్టేట్మెంట్లు బయట పెట్టమంటారా? యావరేజ్గా మీరు చెప్పండి, దాని తర్వాత స్టేట్మెంట్లు బయట పెట్టమంటారా? మళ్ళీ ఐడెంటిటీ థెఫ్ట్ కింద లోపల పంపిస్తావా ఏంటన్నా నన్ను? లేదన్నా, మీరు ఎంతవరకు ఒక ఇన్వాయిస్ని బయట పెడితేనే ఐడెంటిటీ థెఫ్ట్ కింద రవిని 10 గంటలు అనాథరైజ్ డిటైన్ చేసి ఒక మెంటల్ హెరాస్మెంట్ అనేది జరిగింది. కానీ ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ని హర్షసాయి స్టేట్మెంట్ని, హర్షసాయి పక్కన మాస్కులు వేసుకున్న వాళ్ళ స్టేట్మెంట్ని, ఉన్నాయి హర్షసాయి ఫ్యామిలీ మెంబర్ స్టేట్మెంట్ని, హర్షసాయి జిఎస్టీ ఎక్కడ కడుతున్నాడు, జిఎస్టీ ఆఫీస్ ఎక్కడ రిజిస్టర్ అయ్యింది, జిఎస్టీ ఎంత పే చేస్తున్నాడు అనే స్టేట్మెంట్ని A to Z కోర్టు ముందు పెడతా. అంటే హర్షద్ సాయి వన్ అండ్ ఓన్లీ బిజినెస్ ఈ బెట్టింగ్ యాప్స్ ఓన్లీ. ఇది ఒక బిజినెస్ అన్నట్టు, అంతేనా? బిజినెస్ అంతే. లేకపోతే ఈ ఏదన్నా దొంగ పని ఉంటే ఫస్ట్ ఈయన ఉంటాడు, ఆయిల్ రాసుకుంటాడట, జుట్టు ఈడి వరకు వస్తుందట. వస్తుందా? రాదా? చాలా మంది వేరు కదా తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా మంది పోయి ఇన్ఫ్లుయెన్స్. తాగుతా 3 నెలలు రాసుకోడు కాదు, మొత్తం వీడికెళ్ళి ముఖం మీద అంతా రాసుకొని ఒక పెద్ద వాళ్ళు ఎంత తాగమంటారో ఎంత రాసుకోమంటారో చేస్తే 3 నెలలు చూస్తా. 3 నెలలు చూస్తా, ₹1. ఇప్పుడు ఇదంతా పత్తాపారం అన్న. ఇప్పుడు ఇండియా క్లైమేటిక్ కండిషన్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ది, మన తెలంగాణది, కర్ణాటకలో అంటే ఒక 2-3 డిగ్రీలు అటు ఇటు కానీ అది ఏమి మంచు కురిసే ప్రాంతం కాదు. అక్కడ కొత్త దివ్య ఔషధాలు, వనమూలికలు వచ్చేటట్టు హంకీ పింకీ ఆయిలు, ఈ ఆదివాసి పూర్వవాసి అన్నీ స్క్రాప్ చెత్త చేసేదంతా పత్తాపారం. జుట్టు ఎందుకు వస్తుంది అని గూగుల్లో టైప్ చేయండి. ఒక బాడీలో ఒక హార్మోన్ వల్ల జుట్టు ఉంటుంది. ఆ హార్మోన్ ఎక్కువ ఉన్న వాళ్ళకేమో ఎక్కువ ఉంటుంది. అంతేగాని ఆయిల్ పెట్టుకుంటే, పైకి వెళ్ళి ఆయిల్ పెట్టుకుంటే అంటే అది గుండు లోపలికి వెళ్ళి స్వెట్ స్పోర్స్లోకి వెళ్ళి బయటకు బోర్డు చూసినాము, స్వెట్ స్పోర్స్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇంకా నయ్యము బ్రెయిన్కి జుట్టు వస్తుందేమో దాంతో. ఇక్కడ బోన్స్ ఉంటాయి, స్కల్ ఉంటుంది. అసలు టెక్నిక్ ఏందన్నా, మళ్ళీ చూపించేవన్నీ సేమ్. ఓ 2-3 దాల్చిన చెక్కలు, ఉసిరికాయలు, మందార పూలు. ఈడ దొరకవా మందార పూలు? 108 దివ్య ఔషధాలంట. చేసేటోడు కూడా ఫ్రాడ్ గాడేది. తప్పు చేయొద్దు. అంటే నీకు నిజంగా అవుతుంది అంటే అవుతుంది అని చెప్పు, కాదు అంటే కాదు అని చెప్పు. 108 ఔషధాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దొరకని ఔషధాలు కర్ణాటకలో ఆ అడవిలో మళ్ళీ ఒక్కొక్కడు విలన్, కాట్రాజు విలన్ లాగా ఈడ ఉంటుంది. ఆడోళ్ళకైతే ఈడి వరకు జుట్టు ఉంటుంది. వాళ్ళనందరినీ 5,000కో 6,000కో కిరాయికి తెచ్చుకుంటారు. అంత ఫేక్ అంటావు అయితే? డౌటే లేదు. రైట్. ఇప్పుడు మీరు అసలు ఆ ఏరియాలో కూడా నేను బట్టతల్లోళ్ళని చూపెడతా. ఛాలెంజ్ కాసి అక్కడ వరకు రాన్పూర్ ఖర్చులు, సరే ఆ ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటా. నువ్వు వస్తా అంటే ఆ ఏరియాలో బట్టతల్లోళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేద్దాం, ఆ ఏరియాలో కూడా. రైట్. ఇప్పుడు అసలు విషయం దాటేసారు. ఎంత ఉంటుంది పర్ మంత్ హర్షద్ సాయి ఇన్కమ్? అది కోర్టు ముందు బయట పెడతామన్న. ఇక్కడ బయట అందాదా నేను అడుగుతాను, ఒక 10 లక్షలు ఉంటుండొచ్చా? 10 లక్షల ఇంటూ 40 చేయి. ఒక లింక్ పెడితే 70 లక్షలు తీసుకునే కెపాసిటీ. ఒక లింక్ పెడితే 30 సెకండ్స్. అమితాబ్ బచ్చన్ కన్నా ఎక్కువ.
అట్లాంటిది వారానికి ఒకటి పెడతాడు, దానితో పాటు వారానికి 2. ఇప్పుడు అతను ఏ స్టేజ్లో ఉన్నాడంటే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి బెట్టింగ్ కంపెనీస్ ఎవరన్నా ప్రమోట్ చేయమని వస్తే వాళ్ళందరికీ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ పంపించి 50% కమిషన్ తీసుకునే స్టేజ్లో ఉంది. ఇదంతా వాస్తవమా అన్న? ఇప్పుడు డాన్ అయిపోయిండు నా పుణ్యమా అని. ఇది వాస్తవమా అంటున్నా. ఇప్పుడు నా పుణ్యం అసలు నా పుణ్యం మంచి చేసిన అన్న, నేను మనోనికి మంచి చేసిన. ఇప్పుడు ఏంది మనోడు చేయలేడు, చుట్టుపక్కల చేలేగాళ్ళతో చేపిస్తాడు, చేలేగాళ్ళతో చేపించి 50% కమిషన్ తీసుకుంటాడు. నేను చేయట్లేదు చూసిరా అని. మీకు ఇప్పటి వరకు నేను చెయ్యను అని చెప్పిండా? తప్పు 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 అని నేను ఒక 100 ఇంటర్వ్యూలలో చెప్పిన ఇది తప్పు అని. ఒక్కసారన్నా ఇది తప్పు అని నాకు తెలిసింది, నేను ఇంకా చెయ్యను అన్న మాట వచ్చిందా? నన్ను లేపేస్తే అయిపోతుంది, నన్ను బ్లాక్ చేస్తే అయిపోతుంది, నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే అయిపోతుంది, ఇట్లా క్రిమినల్ లాగానే ఆలోచిస్తున్నాడు. కానీ క్రిమినల్ అరే చెప్తుంది నిజమా కాదా, రైటే కదా, ఇది బ్యాన్ అయింది కదా, యాక్ట్లు ఉన్నాయి కదా, నేరం నేను ఎందుకు చేయాలా, సరే ఇక నుంచి చెయ్యను అన్న ఒక మాట ఎందుకు రావట్లే? సరే ఓకే అన్న, అంటే హర్ష సాయి ఓన్లీ బెట్టింగ్ వల్లనే డబ్బులు సంపాదిస్తుండు, వ్యాపారంలా కొనసాగుతుండు. ఓకే ఫైన్ ఒప్పుకుందాం, కోట్ల రూపాయలు లక్షల రూపాయలు సంపాదిస్తుండు ఒక నెలకి. కాకపోతే లక్షల రూపాయలు చిన్నపిల్లలకు లేకపోతే ఇంకో దానికి ఇస్తున్నాడు కదా, అది కనబడతలేదా మీకు? కనిపించింది. ఎన్ని లక్షలు ఇచ్చిండు? ఇప్పటిదాకా ఎన్ని లక్షలు ఇచ్చిండు? పోయిన కాడలో 3 లక్షలు 4 లక్షలు 2 లక్షలు 5 లక్షల దాకా ఇస్తున్నాడు. ముందు 30,000తో స్టార్ట్ అయ్యిండు, తర్వాత ఇప్పుడు లక్షల్లాగా వచ్చిండు. అది కూడా 10 రూపాయల నోట్లు, ముందు 10 రూపాయల నోట్లు ఉండే, ఇప్పుడు 100 రూపాయల నోట్లు, బ్రీఫ్ కేసు నిండా నోట్ల కట్టలు. ఇందాక చూసినావు కదా, నువ్వు జీతం ఎట్లా ఇస్తున్నావు? ఆన్లైన్ చేస్తున్నావు, అట్లా ఆన్లైన్ చేయొచ్చు కదా. సరే కాదు, దానికి 10 మందిని వేసుకొని వెళ్ళి సావుకేమో పెళ్ళికి పోతున్నట్టు దండాలు వేయించుకుంటా పోయి, పెద్ద బ్యానర్లు కట్టించుకుంటా పోయి, చిన్నపిల్ల చచ్చిపోయిందన్న బాధ ఏడన్న ముఖంలో ఉందా? యాక్టింగ్ చేయరా నాయన కనీసము, యాక్టింగ్ చేయి కనీసము. అదే రోజు నైట్ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిండు. క్రాంతి గారు, నేను అతన్ని ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో అతను ఏమంటున్నాడంటే, నేను గుడి కట్టబోతుంటే గుడిని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నాడు. గుడి అనేది భారతదేశంలో హైందవవాదుల హిందువులు నమ్మేటువంటి ఒక పవిత్రత భావం. నువ్వు నిజంగా గుడి కట్టాలి అనుకుంటే నేను సో విలేజ్లో గుడి కడుతున్నా అని ఒక ట్రస్ట్ అకౌంట్ ఓపెన్ చేయి. ఆయన బెట్టింగ్ యాప్తో గుడి కడితే నువ్వు ఒప్పుకుంటావా? ఆ ట్రస్ట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రాన్స్పరెన్సీగా ప్రతి హిందువుని నువ్వు అడిగితే నీకున్న ఫాలోవర్స్లో ఒక మెసేజ్ పెడితే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. నువ్వు గుడి కట్టు, గుడిని డెవలప్ చేయి, ప్రతి రూపాయి గుడి కోసం ఖర్చు పెట్టు. అలా చేయాలి. కానీ ఇల్లీగల్ మనీ అంటే మనీ లాండరింగ్ యాక్టివిటీస్ నువ్వు పాల్పడుతూ వేల కోట్ల రూపాయలటువంటి నోట్ చేసుకోండి పాయింట్, వేల కోట్ల రూపాయలటువంటి ట్రాన్సాక్షన్స్ నువ్వు చేపిస్తూ దానిలో నుంచి 1 కోటి రూపాయలు పెట్టి నేను గుడి కడతానంటే భారతదేశానికి ఆ ఇల్లీగల్ మనీ, ఈ భారతదేశ ప్రజలకి ఇల్లీగల్ మనీతో వచ్చే డబ్బుతో కట్టుకునే స్టేజ్లో మన హైందవ ధర్మం ఉందంటారు. అయోధ్యలో ఎంత సూపర్ గుడి కట్టినాం, అది ఇట్లాంటి డర్టీ మనీతో కట్టినామా? మీరు ఎంత ఇస్తారు? హర్ష సాయి గుడి కడుతున్నాను లేదా ఇంకొకరు గుడి కడతానంటే మీరు ఇస్తారా ఇవ్వరా? హైందవ ధర్మవాదులు ఇస్తారా ఇవ్వరా? ఒక గుడి కడుతున్నాం అంటే చందాలు ఇస్తారా ఇవ్వరా? ఇచ్చినప్పుడు ప్రతి రూపాయి లెక్క చెప్పాలా లేదా? వస్తుంది, అకౌంటబిలిటీ ఉంటుందా లేదా? కానీ ఇతనికి వచ్చే ఇల్లీగల్ మనీకి అకౌంటబిలిటీ లేదు. 100 కోట్లు వస్తే 1 కోటి రూపాయలు గుడికి ఖర్చు పెడతానంటే పెట్టడం మంచి పని, వి అప్రిషియేట్. కానీ నువ్వు నీతిగా నిజాయితీగా చెప్తున్నా ఇదే పాయింట్. నువ్వు ఒక చెడ్డ పని చేసి దాంతో ఎంతో కొంత మంచి చేస్తే నువ్వు చేసిన చెడ్డ పని తగ్గిపోదు. ఇది రాబిన్హుడ్ టైం కాదు. రాబిన్హుడ్ అన్న ఒక చెడ్డ పని చేసి గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా వెళ్ళి వేటాడి అది పేదోళ్ళకి పంచేటోడు కాబట్టి రాబిన్హుడ్ అన్నారు. మన దగ్గర ఎవరో టైగర్ నాగేశ్వరరావు ఎవరో ఉండే, ఆయనది ఏంటి అంటే మంచి చేయడం గురించి చెడ్డ పని చేసిన వాళ్ళు టైగర్ నాగేశ్వరరావు కానీ ఎవరు మన రాబిన్హుడ్ కానీ, వీళ్ళు మంచి చేసేదే చెడ్డ పని చేయడానికి, ఈ 3 లక్షలు 4 లక్షలు ఈ 30,000 40,000 ఇచ్చేదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి. నువ్వు డైరెక్ట్గా బెట్టింగ్ యాప్ మీదనే పడ్డావు అనుకో, నీ ఫస్ట్ వీడియో బెట్టింగ్ యాప్ మీదనే ఉంది ప్రోబో అని, ఎవడు రైడ్ ఫాల్తు కాడ అనుకుంటావు. ఫస్టే అదే నేను నీకు ఒక మంచి పని చేసినట్టు, రోడ్డు మీద వెళ్తున్న పిల్లలకి ఒక ముసలాయనకు 30,000 పెట్టినట్టు, ఒక ఇంటికి కోసినందుకు ఒక 40,000 ఒక చాకారామాకి ఇచ్చినట్టు, ఇట్లాంటి వీడియోలు చేస్తే
నెక్స్ట్ నేను చేసిన గలీజ్ పని కూడా నీకు అసలు ఫస్ట్ ఆలోచిస్తావు అది గలీజ్ పని కాదు అనే భ్రమలోనే ఉంటావు ఫస్ట్. ఎందుకంటే ఇన్ని మంచి పనులు చేసింది కదా, ఇది ఎందుకు చేస్తాడు అనే. ఇప్పుడు నవే డేస్ మీరు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తారు అంటే కొన్ని వీడియోలు చూపించాడు, ఇజ్ ఇట్ ఓకే? బట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి చేసింది ఇదే, కెరీర్ స్టార్టింగ్లో కూడా 30,000 20,000 ఇచ్చే క్రమంలో కూడా ఇంకా అప్పుడైతే ఇంకా చిల్లర క్రైమ్స్ చేసిండు. యూట్యూబ్ లైవ్లో లాటరీలు నిర్వహించిండు. సూపర్ లైవ్ అని ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్క ఫాలోవర్ని 50 100 రూపీస్ ఇస్తే లక్కీ విన్నర్కి 500 రూపీస్ ఇస్తా అని. ఆ సూపర్ లైవ్ మొత్తం పైసలు రాగానే ₹1,00,000 రాగానే కట్ చేసేటోడు. సి నవ్ ఎ క్రిమినల్ ఈజ్ ఆల్వేస్ ఎ క్రిమినల్. దే డోంట్ చేంజ్ ద టెండెన్సీ ఆఫ్ ఫూలింగ్ ద పీపుల్. నీకు ఒక్కసారి ఒకరిని నేను మంచోన్ని అని నువ్వు నమ్మిస్తున్నావు అంటేనే అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. నువ్వు చేసేది ఉంటే చేస్తావు, దాన్ని పబ్లిసిటీ చేసుకొని నేను మంచోన్ని అని పెద్ద డప్పు చేసేదే నువ్వు క్రైమ్ చేయడానికి, డప్పు చేసేదే నువ్వు తప్పులు చేయడానికి. ఎవరు చేస్తారు? మదర్ తెరేసా చేయలేదా? మదర్ తెరేసా ఇవన్నీ వీడియోలు పెట్టి ఇట్లా హల్చల్ చేసిందా? మన దగ్గర ఎవరు చేయట్లేదా? ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళు డప్పులు కొట్టుకుంటున్న పబ్లిసిటీ బెట్టింగ్ యాప్స్ గురించే కానీ వీళ్ళ ఫాలోవర్స్ తెచ్చుకునేదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి. ఎంత యాక్టివిటీ ఉంటే అంత డబ్బులు వీళ్ళకి. ఓకే, అంటే ఈ గివ్ అవే కార్యక్రమాలు కూడా చేస్తాం. అంత ఫేక్. ఎవడిస్తాడన్నా ఐఫోన్లు? ఎవడిస్తాడు ఐఫోన్? కష్టార్జితం పైసలు అనుకో, ఎవడిస్తాడన్నా? గుట్టు చప్పుడు మీ చుట్టాలలో అన్న ఏమనుకోద్దు, డైరెక్ట్ ముఖం మీద అడుగు. మీ చుట్టాలలో ఎవరు బీదోళ్ళు లేరా? ఉన్నారు. నువ్వు ఎంతవరకు సహాయపడతావు? తోచినంత ఇస్తుంటాం. నీకు నొప్పి కానంత వరకు ఐఫోన్లు, రోజు గివ్ అవేలు, 3 లక్షలు 4 లక్షలు 10 లక్షలు ఏడికెళ్ళి ఇస్తారన్న? అది నిజంగా సంపాదించిన డబ్బు, కష్టపడి సంపాదించిన డబ్బు అంటే ఇవ్వగలుగుతారా? రతన్ టాటా, అంబానీలు వీళ్ళందరికన్నా కూడా పెద్దవాళ్ళ ఇల్లు, వాళ్ళందరికన్నా కోటేశ్వరుల ఇల్లు. వీళ్ళు చేసేదే, వీళ్ళు మంచి పని చేస్తున్నట్టు ధోంగ్ చేసేదే పబ్లిక్ని అవలాహనలు చేయనికి. పబ్లిక్ ఇప్పుడు ఇంకో కొత్త ట్రెండ్, నన్ను ఫాలో కొట్టండి 50,000 ఇస్తా. అవును. ఎందుకు మనుషులు డబ్బులకి ఫ్రీ మనీకి అలవాటు అయిపోయి ఫాలోలు కొడతారు. నాన్ వేషన్ అనేట ఆయన 100 ఐఫోన్లు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? 100 ఐఫోన్లు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? ఇంకోళ్ళు ఎవరు? మన విజుగాడు వీళ్ళందరూ రోజుకో ఐఫోన్ ఇస్తా అంటారు. ఇచ్చిండా? మనం దగ్గర ఐఫోన్ ఉండదు. ఎటుకెళ్ళి వస్తుంది అన్న? క్రాంతి గారు తెచ్చుకోనికి ఒక చీప్ ట్రిక్ ఇది, అంతే. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. 2 పిల్లలు కూర్చొని ఆడుకుంటున్నారు. ఒక చిన్న మేకపిల్ల కనపడింది. అరే మేకపిల్ల బుజ్జిగా ఉందని వాళ్ళు మచ్చిక చేసుకుంటారు. కానీ ఆ మేకపిల్ల సడన్గా తోడేలు గంబాళ్ళు వాళ్ళు కరిసి తినేసింది. ఇప్పుడు ఆ మేకతోలు కప్పుకొని తోడేలు వచ్చిందనమాట ఇక్కడికి. అర్థమవుతుంది కదా? మేకతోలు కప్పుకున్న తోడేలు వచ్చింది, చిన్నపిల్లల్ని బలి చేసింది. ఇట్లా బెట్టింగ్ మాఫియా అనేది మేకతోలు కప్పుకొని హర్షసాయి లాంటి వ్యక్తులను అడ్డు పెట్టుకొని ఈ మాఫియా ఎంటర్ అవుతుంది. దానికి కారణం ఈ మేకతోలు ఎవరు? ఇప్పుడు అది ఉంటేనే రాణిస్తారు. ఇప్పుడు ఆ చిన్నపిల్లలకి సోను సూద్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తాడా? పెట్టినా కదా, లింక్స్ పెట్టినా, చూపించినా, చేయట్లేదా? నాకు కూడా మంచి ఇంప్రెషన్ ఉండే స్టార్టింగ్. ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ చూసినానో అది కూడా కుర్సావాలో రిజిస్టర్ అయిన కంపెనీస్, లీగాలిటీ లేనిది, పర్సనల్ ప్రొఫైల్లో. ఇప్పుడు ఆ పాప పైసంతో ఆ డర్టీ మనీతోనే 5 కోట్లు వరద బాధితులకు ఇస్తే వాళ్ళకి తిన్నా అరగదరా నాయన. అది ఇయ్యక అట్లాంటి పైసలు. నేను డ్రగ్స్ అమ్మేసి వచ్చిన పైసలు నేను చారిటీ చేస్తా అంటే ఏమంటావు అన్న? రైట్. ఇప్పుడు మీరు ఎంతసేపు యాడ్స్ ప్రమోషన్ ఇచ్చే వాళ్ళ మీద పడుతున్నారు కదా. ఇప్పుడు మనము ఇందాక డిస్కషన్ చేసినట్టుగా ఇప్పుడు చాలా 1,00,000 యాడ్స్ పొద్దున్న లేస్తే టీవీలల్లో ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్. నేను ఒక్క నిమిషం అన్న,
ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ కావచ్చు, లేకపోతే పింపుల్స్ పోతాయి అని కావచ్చు, లేకపోతే హైట్ గ్రోత్ అవుతుంది అని చెప్పేసి కాంప్లైంట్ అని చెప్పి హెయిర్ కలర్ రావచ్చు, హెయిర్ అని చెప్పేసి ఇవన్నీ వస్తున్నాయి కదా, మరి వాటి మీద పడతలేదు. వాటి వల్ల ఇప్పుడు నువ్వు తెల్లగా కాకపోతే నీ ప్రాణం పోదు. ఎగ్జాక్ట్లీ, అది తెల్లగా కాకపోతే ప్రాణం కాదు, హైట్ పెరగకపోతే నీ ప్రాణం పోదు, పింపుల్ పోకపోతే నీ ప్రాణం పోదు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల ప్రాణం పోతుంది. ఇప్పుడు ఒకప్పుడు మన దగ్గర సిగరెట్లు, మందు ప్రతి ఒక్కటి యాడ్స్ ఉంటుండే, ఇప్పుడు లేదా? ఇప్పుడు ఎందుకు లేదు? తీసేసారు. అవేర్నెస్ వచ్చింది పబ్లిక్కి. ఇది కూడా ఏదో ఒక రోజు సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది ఈ ఇష్యూ కూడా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కూడా డెఫినెట్గా బంద్ అవుతుంది. మార్క్ మై డేట్. బంద్ కాదు, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు. ఇక్కడ ఒకసారి చూడండి, 2019 ప్రకారం ప్రొహిబిషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్ ఆఫ్ ఎండార్స్మెంట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రొహిబిటెడ్. ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకూడదు అని డైరెక్ట్ గా మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఒకవేళ చేస్తే గైడ్ లైన్స్ ఇవి. ఒకవేళ చేస్తే క్రిమినల్ కేసెస్ వేయండి అని కూడా చెప్పారు. రైట్. ఇప్పుడు ఈ మొత్తం స్టోరీలా అన్న, ఇప్పుడు మోస్ట్లీ అంతా తెలుగు మాట్లాడతారు ఎక్కువ, తెలుగులోనే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలి, ఇది ఇండియాలో పెద్ద యాప్ అని లేకపోతే ఇంకోటి ఇప్పుడు వీళ్ళని అప్రోచ్ అయ్యేటోళ్ళు కూడా వీళ్ళ కంటెంట్ తెలియదు కదా, వీళ్ళ కంటెంటే తెలియదు కదా, వీళ్ళ యాక్టివిటీ వీళ్ళ యాక్టివిటీ బట్టి వీళ్ళకి పైసలు వస్తుంది. నిన్ను ఎంతమంది నమ్ముతారు, నీ యాక్టివ్ ఫాలోవర్స్ వాళ్ళు ఎంతమంది క్లిక్ చేస్తున్నారు. ఇవాళ 5 లక్షలు ఇచ్చినట్టు రేపు 10 లక్షలు, ఒక 50,000 మంది క్లిక్ చేసారు అనుకో, రేపు 10 లక్షలు డిమాండ్ చేసి జస్ట్ అంటే వ్యూస్ చెక్ చేసుకొని వీళ్ళకి ఫాలో చేస్తాడు అంతే. అంతేనా? అంతే. ఓకే. యాక్టివిటీ అంటే ఇది సుమారు అంటే థౌజండ్స్ దాటిపోతుంది, క్రోర్స్. ఇది ఓవరాల్ ఇండియాలో 2017 ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ అండ్ సెక్యూరిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇండియాలో 2017లోనే 10 లక్షల కోట్ల రూపాయలు ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా జరుగుతుంది. 10 లక్షల కోట్ల రూపాయలు అంటే 3 లక్షల కోట్ల జిఎస్టీ ఒకవేళ లీగల్ అయి ఉంటే 3 లక్షల కోట్లు అయి ఉంటే 3-4 అమరావతులు కట్టేటోళ్ళు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 10 లక్షల కోట్లు భారతదేశం డబ్బు ఇతర దేశాలకు ఏదైతే వెళ్తుందో ఆ డబ్బు అంతా అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలకు ఫండింగ్ వెళ్తుంది. కుర్సాబో అన్న కంపెనీ, ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే రిజిస్టర్ అయిందో కుర్సాబో అన్న కంట్రీలో, కుర్సాబో ఈజ్ నోన్ ఫర్ డర్టీ మనీ లాండరింగ్. డర్టీ మనీ అంటే ఈ డ్రగ్ క్యాటల్స్ ఉంటాయి, సినలో క్యాటల్, మెడ్లిన్ క్యాటల్, మెక్సికన్ క్యాటల్స్, బ్రెజిలియన్ క్యాటల్స్, వీళ్ళందరి బ్లాక్ మనీస్ ఉంటాయి చూడు, వీళ్ళందరి బ్లాక్ మనీస్ గిఫ్ట్ చెక్స్ లాగా కన్వర్ట్ అయ్యి లీగల్గా ఒక దందాలకు వెళ్ళే ప్లేసే కుర్సాబో. మీరు అంటే అంత రిచెస్ట్ కంట్రీ అన్నది? రిచెస్ట్ కాదు అసలు. కుర్సాబో పాపులేషన్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? హైదరాబాద్ అంత ఉంటుందా? ఒక కోటి ఉంటారా? తిప్పి కొడితే 4 లక్షల మంది లేరు. 4 లక్షల మంది లేరు. కానీ ఇండియన్ ఎకానమీని 10 లక్షల కోట్లు దెబ్బ కొడుతున్నారు వాళ్ళు ఇల్లీగల్ గా. అదంతా టెర్రరిస్ట్ యాక్టివిటీ. దానిలో 21% ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కారణం అవుతున్నారు. లింకులు పెట్టడం 21% ఈ లింకులు పెట్టి వీళ్ళు మళ్ళీ అంటే ఓన్లీ ఇండియానే టార్గెటా? ఇండియానే. మీకు పాకిస్తాన్ కరెన్సీని యాక్సెప్ట్ చేయదు, సౌదీ కరెన్సీని యాక్సెప్ట్ చేయదు, యుఏఈ కరెన్సీని యాక్సెప్ట్ చేయదు, యుఎస్ఏ కరెన్సీని యాక్సెప్ట్ చేయదు, కేవలం ఇండియన్ కరెన్సీనే టార్గెట్ చేస్తున్నారు అని అంటే ఇది తీవ్రవాద సంస్థలు చేసే దాడే కాదు. ఇప్పుడు టెర్రరిస్టులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నాం? ఇట్లాంటి డర్టీ మనీనే వెళ్తుంది. యుఎస్లో ఒక గ్యాస్ లైన్ని ఆపేంత పవర్ ఈ ఐఎస్ఐఎస్ ఇట్లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి వచ్చింది అంటే ఎట్లా వచ్చింది? ఇండియాలో ఒక బాంబ్ ప్లాన్ చేసేంత అంత ఫండింగ్, చిన్న ఫండింగ్ కావాలన్నా టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయాలంటే ఇట్లాంటి అవలాగాలను అందరూ బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటివి ప్రమోట్ చేసి డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్, కార్టెల్ మనీస్ ఇట్లాంటివన్నిటినీ మన డబ్బులు దొబ్బే ఈ బిట్ కాయిన్ స్కామ్స్ ఇవన్నీ మన డబ్బులు దొబ్బే ప్రతి ఒక్క కంట్రీ మీద టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డే లైట్లో చేయలేరు కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రమోటింగ్ టెర్రరిజం. యు ఆర్ నాట్ ప్రమోటింగ్ అ బెట్టింగ్ యాప్, యు ఆర్ ప్రమోటింగ్ టెర్రరిజం డైరెక్ట్లీ. రైట్. అంటే ఈ స్టడీ ఎట్లా ఉంటుందన్న, అంటే ఒక యాప్ నిన్న చెప్పిన అంశం ఏంటంటే ఫస్ట్ ఒక అతను 1000 రూపాయలు పెడతాడు, 1000 రూపాయలు పెట్టినప్పుడు వాడికి ఇస్తాడు, వాడికి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడు 2000 పెడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేసారి దొబ్బే యాప్, మెల్లమెల్ల దొబ్బే యాప్, యాక్టివిటీ బేస్డ్ యాప్. ఒకటేసారి దొబ్బే యాప్లు ఏంటంటే 2000 పెడితే నీకు 17,000 ఇస్తా అంటారు. అది ఫ్లాప్. నువ్వు ఒక్కసారి 2000 పెట్టంగానే బ్లాక్ చేసి పడేస్తారు. నువ్వు ఎవరి దగ్గర పోతావు? కుర్సావో పోతావా, మన కస్టమర్ కేర్కి పోతావా, ఎడికి పోతావు? అయిపోయింది. నీ 2000 పోయినాయి, నీ 2000 10,000 పోయినాయి. ఇంకొకటి ఏంటి అంటే మెల్లమెల్లగా
మెల్లమెల్లగా నిన్ను అడిక్ట్ చేస్తారు. 1000కి ఇంకొక 1000 వచ్చినట్టు 300 బోనస్, 600% బోనస్, 600% బోనస్. ఒక నిమిషం ఆలోచించాను, నేను ₹1,00,000 వేస్తే నాకు 6 లక్షలు వస్తాయి. 7 లక్షలు నేను ఒకటేసారి విత్డ్రా చేసేసుకుంటా కదా. అట్లా అలౌ చేస్తారా? ఇది జెన్యూన్ లీగల్ యాప్లని అంటున్నారు కదా. 600% అంటే ఏంటి? నేను ఒక ₹1,00,000 వేస్తే దాన్ని 6 టైమ్స్ ఇవ్వాలా అంటే ఏంటి? నేను ₹1,00,000 వేస్తే నువ్వు దానికి 6 లక్షలు యాడ్ చేయాలా. నేను ఇమీడియట్ విత్డ్రాల్ పెడతా. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆ ₹1,00,000 ఆడాలి, 6 లక్షలు ఆడాలి. ఆడి 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 పోనీ 5 లక్షలు అవుతుంది. అప్పుడన్నా ఒప్పుకుంటారా? నా లక్ష పోయేంత వరకు నన్ను విత్డ్రా చేసుకునేయారు. ఓకే, దట్స్ హౌ దే. ఇదంతా బ్రెయిన్ అన్న. ఇవన్నీ చైనీస్ గేమ్స్ ఎట్లా అంటే ఎడిక్టెడ్ అయిపోతాడు. చేస్తారు. ఆల్గారిథమ్స్ ఉంటాయి. ఆ ఆల్గారిథమ్స్తోని అవి ఎంత పవర్ఫుల్ ఆల్గారిథమ్స్ ఉంటాయంటే హ్యూమన్ బ్రెయిన్ ఉంటుంది కదా. ఇప్పుడు సిగరెట్ అంటే కెమికల్ అడిక్షన్. నీకు ఒక్కసారి నికోటిన్ అన్నది రాగానే ఈ వీక్ సెల్స్ అన్నిటిని కిల్ చేసేసి యాక్టివ్ ఉంటాయి కాబట్టి నీకు ఆ రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి సిగరెట్ అడిక్ట్ అవుతావు. ఆ నికోటిన్కి కెమికల్కి అడిక్ట్ అవుతావు. ఇదేం అడిక్షన్ అంటే గ్రీడ్ అనే అడిక్షన్. నువ్వు డబ్బులు సంపాదించాలి. దాన్ని మించిన ఎవ్రీ స్కామ్ ఈజ్ డ్రైవ్డ్ బై గ్రీడ్. నీ ఆశనే వాళ్ళు పెట్టుబడిలాగా పెట్టుకుంటారు. ఆశ పెట్టుబడి. ఎవరినో ₹1,00,00,000 వచ్చినట్టు, ఎవరికో 2 కోట్లు వచ్చినట్టు ఫేక్ ఫోటోలు పెడతారు. వాడు మామూలు కార్పెంటర్ లెవెల్ నుంచి ఒకటేసారి మిలియనియర్ అయిపోయినట్టు. ఇవాళ ఒక బార్బర్ని మిలియనియర్ చేద్దాము. ఎందుకు చేస్తావు అన్న మిలియనియర్? ఆయన ఇండియాలో మిలియన్ అన్న దానికి లేదు. USDనే మిలియన్ అంటారు, ఈడ 10 లక్షలు అంటారు. డినామినేషన్స్ కూడా తెలియదు. అందుకే చదువుకోమని చెప్తా చదువుకోలేదా? రైట్ ఓకే అన్న. ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా సరే ఎవడోడు ప్రమోట్ చేస్తుండో అదంతా పక్కన పెడితే ఆడేవాళ్ళకి ఏం చెప్తారు? ఆడేవాళ్ళకి ఏమని చెప్తా అంటే, ముందు వీళ్ళ దగ్గర నుంచి బ్యాన్ చేపిస్తా. ఏది దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటోళ్ళని అందరూ ఒక్కరిని. ఇప్పుడు నేను నాకు దీంట్లో డౌట్ అన్న, హర్ష సాయి ఒక్కడు ఆపరేషన్ అనుకో, ఇఫ్ ఇన్ కేస్ ప్రమోట్ చేయడం ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది అన్న? మేబీ 3%, 4% నేషన్ వైడ్. మిగతా వాళ్ళందరినీ కూడా ఇది హర్ష సాయితో పుట్టలే, హర్ష సాయితో కాదు. నా లైఫ్ ఏమేమి హర్ష సాయి కాదు. నా లైఫ్ ఏం ఐ హ్యావ్ మచ్ బిగ్గర్. నేను చెప్పిన కదా, నా ఎండ్ గోల్ ఏంటి అంటే పార్లమెంట్లో దీని గురించి డిస్కషన్ వచ్చి సిగరెట్ ఆల్కహాల్ అడ్వర్టైజ్మెంట్ ఎట్లయితే బ్యాన్ చేసారో ఆ రేంజ్లో బెట్టింగ్ యాప్స్ నేషన్ వైడ్ బంద్ చేపిస్తా. బాధితులకి, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఆ బెట్టింగ్ ట్రాప్లో పడ్డోళ్ళకి న్యాయం చేపిస్తా. దాని గురించి హంగర్ స్ట్రైక్ కూర్చుంటానో, టవర్ ఎక్కుతానో, గ్యాసోలిన్ బాటిల్ పట్టుకుంటానో, తెలంగాణ ఉద్యమం లాగా ఏం చేస్తానో నాకే క్లారిటీ లేదు. కానీ ఏది చేసన్న మటుకు ఇదైతే చేపిస్తా. దిస్ ఇస్ మై ప్రామిస్ టు మై సెల్ఫ్. రైట్ ఓకే. హర్ష సాయి 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు అని చెప్పేసి అలిగేషన్ నేను విన్నా మీ నుండి. సో ఉన్నట్టుండి ఓవర్ నైట్లో మీకు ఒక 10 కోట్లు ఆఫర్ చేస్తే గమ్మన గప్ చొప్పున ఇంట్లో కూర్చోవా? ఆ ట్రయల్స్ అన్నీ చేసిండు. అవి కూడా అయినాయి. ఆ ట్రయల్స్ అన్నీ చేసి తనకు కూడా తెలుసు ఆ ట్రయల్స్ అన్నీ అయినాయి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్, మనం ఒక లైన్ పట్టుకున్నప్పుడు ఆ లైన్లో ఒకటి ఆశించదు. ఆ కిక్ వేరే ఉంటుంది, ఆ సక్సెస్ కిక్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఆ జీల్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు అంతే. రైట్, అంతే. ఓకే రైట్, ఇది కంటిన్యూ చేయండి. ఇప్పుడు బెట్టింగ్ ఆడే వాళ్ళకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? తెలియక వచ్చిన వాళ్ళకి, తెలియక ఈ ట్రాప్లో వెళ్ళిన వాళ్ళకి దెర్ ఈజ్ నో వే అవుట్. హిందీలో ఒక సేయింగ్ ఉంటుంది, జువ్వా మే జీతనే కా ఏక్ హీ ఫార్ములా హై, ఓ హై జువ్వా మత్ ఖేలో. జువ్వాల గెలవాలి అంటే ఒకటే ఒక ఫార్ములా, అదేంటి అంటే జువ్వా ఆడకు, ప్లీజ్ ఆడకండి. ఇందులో మీరు నష్టపోయినా, మోసపోయినా, మీరు చచ్చిపోయినా మీ ఫినాన్షియల్ లాస్ అని కేసు బంద్ చేస్తారు. అంతకు మించి ఇందులో ఏం కాదు. జువ్వాల పైకి వచ్చినాడు ప్రపంచంలో ఎక్కడ లేడు. మీరు మంచి పెద్ద పెద్ద క్యాసినోలు ఉన్న మకావులనే లేడు జువ్వాల నుంచి పైకి వచ్చినాడు. అట్లాంటిది క్యాసినోలు బ్యాన్ అయిన కంట్రీలు ఉంటున్నాం మనం జువ్వాల పైకి వచ్చే ఛాన్స్ లేదు. సో దయచేసి జువ్వా ఆడకండి. జువ్వా ఆడితే ఫ్యామిలీ రిలేషన్స్ కూడా పాడవుతాయి. మీ పెళ్ళాం మీ మాట వినదు.
మీ పిల్లమ్మ మాటినదు, మీ అమ్మ మీ తిరుగుతుంటుంది, బియ్యం డబ్బులు కూడా తీసుకుపోయి ఆడతావు, ప్లీజ్ ఆడకు, అట్లా ఆపేసేయి. వీళ్ళతో ప్రమోషన్ నేను అతి త్వరలో నేను బంద్ చేపిస్తాను. వీళ్ళతోటి ప్రమోషన్ బంద్ చేపిస్తారు. ఓకే. నష్టపోయిన వాళ్ళ పని ఏందన్న? నష్టపోయిన వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేసేటట్టు గవర్నమెంట్ త్రూ వీళ్ళ ఆస్తులని జప్తు చేయించి ఎంతో కొంత నష్టపరిహారం కూడా ఇప్పించాలి. ఓకే. ఒక మనిషి ప్రాణం విలువ ఎక్కువ. ఒక మనిషి ప్రాణం అట్ ది మోస్ట్ డెత్ అంటారు, అందుకే అట్ ది మోస్ట్ ఇస్ వాట్ డెత్. అట్లాంటిది ఆ లెవెల్కి తీసుకెళ్ళిన వాళ్ళు ఆస్తులు జప్తు చేస్తే తప్పే లేదు, అది న్యాయం. రైట్. ఓకే. ఇప్పుడు అంటే ఈ గేమ్స్ వల్ల చాలామంది కూడా అంటే ఆడుతున్నారు. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మన టీం ఇక్కడ ఉన్నారు, ఒక 15 మంది ఉన్నారు కదా. ఇక్కడ 15 మందిలో ఒక పర్సన్ ఆడతాడు, పోగొట్టుకుంటాడు, బట్ ఆ పక్కన ఉన్న క్లోజ్ ఫ్రెండ్కి చెప్పలేడు. ఇజ్జత్ కదా, పోయినాయి కదా, సేమ్ అట్లా చెప్పని ఉన్నారు, మనస్తాపానికి లోపల గురయ్యేటోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి మీకెట్లా ఇది నేను మీ ముఖంగా ప్రతి ఒక్కరిని ఏం కోరుతున్నా అంటే, ఒకవేళ మీకు ఏదన్నా ఇన్ఫ్లుయెన్సర్ వల్ల కనుక ఈ బెట్టింగ్ అలవాటు అయితే ఆ ఇన్ఫ్లుయెన్సర్ పేరు బ్యాంక్ స్టేట్మెంట్స్ మేము మీకు చూపించినట్టు బ్యాంక్ స్టేట్మెంట్స్తోని మా దగ్గరికి రండి, మేము డెఫినెట్గా లీగల్ హెల్ప్ చేస్తాం. రైట్. ఓకే. అయితే అన్న ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేసిర్రు, ఇప్పుడు మీరు కేసు ఫైల్ చేయాలనుకుంటే ఇప్పుడు హర్ష సాయి మీద లీగల్గా యాజ్ ఎ అడ్వకేట్గా ఎట్లా ఉంటుంది అసలు? ఒకవేళ హర్ష సాయి కావచ్చు, ఎవరు చేసినా కూడా అది క్రైమ్ కిందకి. ఇట్లా నేను ఒక యాడ్ ప్రమోట్ చేసినప్పుడు నేను ఎట్లా క్రైమ్? నువ్వు ఆడకపోతే నీ ఇష్టం, నువ్వు నన్ను చూస్తున్నావు, నువ్వు నా ఫాలో. ఇక్కడ బ్యాన్ అయినాయి, యాక్ట్నే అతిక్రమించినావు నువ్వు. అది సిగ్నల్ అతిక్రమించడం అంత చిన్న తప్పు కాదు. ఇక్కడ డ్రగ్స్ బ్యాన్ అయినాయి అని తెలిసినా నువ్వు డ్రగ్స్ అమ్మినావు అనుకో, అది నేరమా కాదా? నేరమే. అట్లాంటి నేరమే ఇది కూడా. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లో ఉంది, సో ప్రమోట్ చేయకూడదు. సెక్షన్ 66D ఐటీ యాక్ట్ ప్రమోట్ చేయకూడదు. 67 క్రైమ్ నువ్వు చేయకూడదు. 66F ఐటీ యాక్ట్ చేయకూడదు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ సెక్షన్ 3 and 4 చేయకూడదు. నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు శిక్షార్హుడివి. ఈ రోజు కాకపోతే రేపు పోతావు జైలు. నీ వెనకమాల పొలిటీషియన్స్ ఉన్నా, ఇంకెవరన్నా సోకాల్డ్ ఆఫీసర్స్ ఉన్నా, ఎవ్వరు కూడా జ్యుడిషియరీని నీ మీద చట్టపరంగా తీసుకుపోయే చర్యల్ని స్లో చేయగలరు కానీ ఆపలేదు. ఇప్పుడు ఈ వాయిస్ యువ సామ్రాట్ కాకపోతే క్రాంతి అయి ఉండొచ్చు, క్రాంతి కాకపోతే ఇంకోటి అయి ఉండొచ్చు, ఏదో ఒకటి. ఇప్పుడు ఈ 400 కోట్ల స్కామ్లో ఈడీ వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఎవరిని ఆపగలిగిందా? 400 కోట్ల స్కామ్ నలుగురు, ఏ ఐడెంటిటీ లేని నలుగురు 400 కోట్ల స్కామ్ చేస్తే ఇంత ఐడెంటిటీ, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హర్ష సాయి కానీ లేదా ఇంకా సోన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎన్ని వందల కోట్ల స్కామ్ చేసి ఉండాలి? అదే సెక్షన్స్ కింద వీళ్ళు అరెస్ట్ అవ్వరా? ఆ డబ్బంతా ఎడిగిపోతుంది ఒకవేళ అంతగానం సంపాదిస్తే. మనీ లాండరింగ్ బిట్ కాయిన్ రూపంలో లేకపోతే బినాన్స్ రూపంలో వేరే దేశాల్లో మీకు స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే. బిట్ కాయిన్ మీకు ఇప్పుడు కరెన్సీ అనేది డబ్బు రూపంలో రూమ్లో స్టోర్ చేయట్లా, ఒక బిట్ కాయిన్ రూపంలో ఎక్కడో క్రిప్టో కరెన్సీలో స్టోర్ అవుతుంది. ఎలక్ట్రానిక్ మనీ వచ్చేసింది మీకు అంతా. ఇప్పుడు లక్షల స్విస్ బ్యాంకుల్లో పెట్టుకునే రోజులు, కోట్లు పెట్టుకునే 100 కోట్లు పెట్టుకునే రోజులు పోయినాయి. 10 బిట్ కాయిన్లు కొనుక్కున్నావా, ఆడబడేసామా, 20 బిట్ కాయిన్లు కొన్నావా, వదిలేసామా. ఒక బిట్ కాయిన్ వాల్యూ ఎంత ఉంటుంది? 50 లక్షల పైన ఉంది ఒక బిట్ కాయిన్. అది ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గింది. సరే, మినిమం అది పీక్ 60 లక్షల వరకు వెళ్ళింది, ఇప్పుడు ఒక 20 లక్షలకు పడింది అండ్ 50 లక్షలకు వచ్చింది. సో ఆ రేషియోలో నడుస్తూ ఉంది. నువ్వు ఒక 100 బిట్ కాయిన్లు స్టోర్ చేసుకుంటావు, $8,000 ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేసుకోవచ్చా? ఫండ్ చేసుకుంటాడు. ప్రపంచంలో అది ఆల్మోస్ట్ లైక్ ATM లాగా అయిపోయింది. నువ్వు 10 సంవత్సరాల తర్వాత ఫారెన్ వెళ్ళిపోయి ఫారెన్లో నువ్వు యూజ్ చేసుకుంటావు, నిన్ను ఎవడు అరెస్ట్ చేస్తాడు? విజయమాల్యా ఉన్నాడు, ఫారెన్ వెళ్ళిపోయాడు, 1 లక్ష బిట్ కాయిన్లు స్టోర్ చేసుకున్నాడు అనుకుందాం. మన ఇండియన్ గవర్నమెంట్ అరెస్ట్ చేయగలిగిందా? అక్కడ చేయగలిగిందా? రేపు నువ్వు విజయవాడలో లాగా నీ మీద 200 కేసులు ఫైల్ అయిన తర్వాత నువ్వు పారిపోవని గ్యారంటీ ఏమైనా ఉందా? పారిపోతాడేమో. దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు రాబోతున్నాయి. రైట్. మీ పోరాటం ఎప్పటివరకు అన్నా? చెప్పినా కదన్నా, మొత్తం మీద అంతా ఆ లెవెల్ నుంచి ఆగేంత వరకు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.